సింగరేణిలో గుర్తింపు సంఘం కోసం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 94.15% ఓట్లు పోలయ్యాయి. సింగరేణి వ్యాప్తంగా 39,773 మంది కార్మికులు ఉండగా 37,447 కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బెల్లంపల్లి ఏరియాలో 96.29%, మందమర్రిలో 93.38%, శ్రీరాంపూర్లో 93.3%, కార్పొరేట్లో 96.14%, కొత్తగూడెంలో 94.88%, ఇల్లందులో 98.37%, మనుగూరులో 97.6%, రామగుండంలో 93.68%, రామగుండం 2లో 94.76%, రామగుండం 3లో 93%, భూపాలపల్లిలో 94.70% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కాగా ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పోలింగ్ ముగియగానే అధికారులు బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాలకు తరలించి కౌంటింగ్ ప్రారంభించారు. మొదటగా బ్యాలెట్ పత్రాలను కట్టలను కడుతున్న అధికారులు వాటి లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు. సింగరేణిలో గుర్తింపు సంఘం కోసం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఎన్నికల్లో 94.15% ఓట్లు పోలయ్యాయి. ఇక సింగరేణి వ్యాప్తంగా 39,773 మంది కార్మికులు ఉండగా 30,447 కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బెల్లంపల్లి ఏరియాలో 96.29%, మందమర్రిలో 93.38%, శ్రీరాంపూర్లో 93.3%, కార్పొరేట్లో 96.14%, కొత్తగూడెంలో 94.88%, ఇల్లందులో 98.37%, మనుగూరులో 97.6%, రామగుండం 1లో 93.68%, రామగుండం 2లో 94.74%, రామగుండం 3లో 93%, భూపాలపల్లిలో 94.70% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కాగా ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రైట్, దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మంచిర్యాల నుంచి అరుణ్ కుమార్ అందిస్తారు. సంజన, ఏదైతే మొత్తం కూడా సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు అయితే ప్రశాంతంగా ముగిసినాయని చెప్పొచ్చు. మొత్తం కూడా ఏదైతే సింగరేణి వ్యాప్తంగా కూడా దాదాపు 84 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఏదైతే ఎన్నికలు అయితే నిర్వహించారు. మొత్తం కూడా దాదాపు 37,000 పై చిలుకు కార్మికులు అయితే తమ ఓటు అయితే వినియోగించుకున్నారు. దాదాపు 95.6 వరకు కూడా దాదాపు ఇక ఏదైతే ఓటింగ్ శాతం అయితే నమోదైనటువంటి పరిస్థితి అని చెప్తా ఉన్నారు అధికారులు. ముఖ్యంగా కూడా ఇక ఓటింగ్ మొత్తం కూడా పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులు అన్ని కూడా ఎక్కడైతే డివిజనల్లో కూడా ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పోలింగ్ బాక్సులను తరలించి ఏదైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా తరలించి కూడా అంటే పూర్తి స్థాయి భారీ బందోబస్తు మధ్య కూడా తరలించారు. ఇక ఏదైతే మొత్తం కూడా ఇప్పటికే కూడా 7 గంటల నుంచి అయితే కౌంటింగ్ ప్రారంభమైంది. 2 రౌండ్లలో కూడా దాదాపు ప్రతి కౌంటింగ్ కేంద్రంలో కూడా 6 టేబుల్స్ తోని కూడా 8 మంది సిబ్బందితో కూడా ఏదైతే ఓట్ల లెక్కింపు జరుగుతా ఉన్నది. మొత్తం కూడా ఏదైతే ఇక బెల్లంపల్లి రీజియన్ కి సంబంధించి కావచ్చు, బెల్లంపల్లి రీజియన్ కి సంబంధించి కూడా ఇటు మందమారి, అదే విధంగా శ్రీరాంపూర్ తో పాటు బెల్లంపల్లి డివిజన్ 3 కలిసి రీజియన్ కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 వాటిల్లో కూడా ఏదైతే బెల్లంపల్లి కావచ్చు, మందమారికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి కూడా ఏదైతే ఇక్కడ మందమారిలోని సింగరేణి సంబంధించిన గెస్ట్ హౌస్ లో కూడా ఈ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేసి, అదే విధంగా కూడా ఇక మంచిర్యాల ఏదైతే శ్రీరాంపూర్ కు సంబంధించి కూడా శ్రీరాంపూర్ లోని సింగరేణి ఆఫీసర్స్ క్లబ్ లో కూడా ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేసింది. ఇప్పటికే కూడా మొత్తం కూడా ఏదైతే మొత్తం సిబ్బంది అంతా కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియలు అయితే కొనసాగిస్తా ఉన్నారు. ఇక మొత్తం కూడా 2 రౌండ్లలో కూడా మొత్తం కూడా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఏదైతే ఎన్నికలకు సంబంధించిన పర్యవేక్షణ అధికారులు అయితే తెలుపుతున్నారు. మొత్తం కూడా ఏదైతే 13 గుర్తింపు సంఘాలు బరిలో ఉన్నప్పటికీ కూడా దాదాపు ఏఐటీసీ, ఐఎన్టీసీ ప్రధానంగా 2 కార్మిక సంఘాల మధ్యనే పోటీ ఉండే అవకాశం ఉన్నట్టు కూడా కార్మికులు తెలుపుతారు. మొత్తం ఓవరాల్ గా కూడా ఏదైతే సింగరేణి వ్యాప్తంగా కూడా ఈ రెండు ప్రధాన సంఘాల మధ్యనే పోటీ ఉంటుంది. ఇప్పటికే కూడా ఐఎన్టీసీ కావచ్చు, ఏఐటీసీ సంబంధించినటువంటి కార్మిక సంఘాల కార్మికులు కూడా ఇప్పటికి జనలపై కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా సందడిగా నెలకొన్నది. ముఖ్యంగా కూడా సంబరాలుగా చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా తమ యూనియన్ అధికార గుర్తింపు యూనియన్ గా గెలుస్తారని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా కూడా ఇక ఏదైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా 144 సెక్షన్ విధించిన ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఇప్పటికే కూడా భారీగా కూడా ఇటు కార్మికులు అయితే కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకోవడం జరిగింది. దీంతో కూడా 144 సెక్షన్ విధించింది. ఎక్కడ కూడా గుంపులు ఉండకుండా కూడా పోలీసులు అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక మరికొన్ని గంటల్లో కూడా ఏదైతే ఏ కార్మిక సంఘం గుర్తింపు సంఘంగా గెలవడానికి అవకాశం ఉన్న విషయాలు కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. సంజన.
రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరుణ్ కుమార్. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ఈ రోజు ముగిసినాయి, ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం భూపాలపల్లి ఏరియాకు సంబంధించి 5,000 పైగా ఓటర్లు ఉన్నటువంటి క్రమంలో 5,124 మంది ఓటర్లు వినియోగించుకున్నారు. మొత్తానికి 9 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించారు. మొత్తానికి ఒక 3వ పోలింగ్ కేంద్రం మినహా మిగతా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రధానంగా ఏఐటీసీ తర్వాత ఐఎన్టీయూసీ మధ్యలో పోటీ జరిగినట్టుగా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పోలింగ్ సరళిని బట్టి ఓటర్ల నాటిని బట్టి చూసినట్లయితే ఈ రెండింటిలో ఐఎన్టీయూసీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేటువంటి చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి చెదురుమదురు 3వ పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత మినహా మిగతా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ప్రశాంతంగా పోలింగ్ అయితే ముగిసింది. ఇప్పుడు కొత్తసేపటి క్రితమే కౌంటింగ్ కూడా ప్రారంభించారు. కాకతీయ సింగరేణి అంబేద్కర్ స్టేడియం లోపల ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభమైంది. మరి కాసేపట్లో మొదటి రౌండ్ ఫలితాలు అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం అయింది. 2 రౌండ్లోనే పూర్తి స్థాయి ఎన్నికల ఫలితాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికి కౌంటింగ్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా అధికారులు అయితే పూర్తి స్థాయిలో చేసి కౌంటింగ్ ప్రారంభించారు. మొత్తానికి మరికాసేపట్లో మొదటి రౌండ్ ఫలితాలు బయటకు వచ్చిన తర్వాత ఏ సంఘం ముందుంది అనేటువంటి విషయాలు అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సింగరేణిలో గుర్తింపు సంఘం కోసం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 94.15% ఓట్లు పోలయ్యాయి. సింగరేణి వ్యాప్తంగా 39,773 మంది కార్మికులు ఉండగా 37,447 కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బెల్లంపల్లి ఏరియాలో 96.29%, మందమర్రిలో 93.38%, శ్రీరాంపూర్లో 93.3%, కార్పొరేట్లో 96.14%, కొత్తగూడెంలో 94.88%, ఇల్లందులో 98.37%, మనుగురులో 97.6%, రామగుండం 1లో 93.68%, రామగుండం 2లో 94.74%, రామగుండం 3లో 93%, భూపాలపల్లిలో 94.70% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ ఇన్లో అందిస్తారు. నవీన్. థ్యాంక్ యూ సంజన. సింగరేణి ఎన్నికలకు సంబంధించి 5 పోలింగ్ ముగిసినట్లు దీనికి సంబంధించి గత కొద్దిసేపటికి క్రితమే యొక్క కౌంటింగ్ కూడా ప్రారంభమైనట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి కోల్ బెల్ట్ ఏరియాలలో తీసుకుంటే ఇటు కొత్తగూడెం అదేవిధంగా ఇల్లందు, మనుగూరు 3 ఏరియాలకు సంబంధించి ఎన్నికలు అయితే పూర్తి చేసినట్లుగా కూడా చూడవచ్చు. దీంట్లో అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ 3 ఏరియాలకు సంబంధించి అంటే కార్పొరేట్ మినహా ఏదైతే కొత్తగూడెం కార్పొరేట్ కి సంబంధించినటువంటి అంటే కౌంటింగ్ వచ్చేసి కొత్తగూడెం హెడ్ ఆఫీస్ లో జరుగుతుండగా మిగతా సెంటర్స్ కి సంబంధించి ఆ యొక్క కోల్ బెల్ట్ ఏరియాలలో ఈ కౌంటింగ్ కూడా అంటే కౌంటింగ్ చేస్తున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు 3 ఏరియాలకు సంబంధించి కూడా ఈ యొక్క పోలింగ్ శాతం అనేది 94% పైగా కూడా నమోదైనట్లుగా కూడా మనం చూడవచ్చు. ఇటు ఇల్లందులో అయితే మొదటి ఫలితంగా వెలువడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇటు 3 మనం తీసుకుంటే ఒక కొత్తగూడెం కావచ్చు, ఇది మనుగూరు, ఇల్లందు ఈ 3 ఏరియాలలో కూడా అతి తక్కువ కార్మికులు ఉన్నటువంటి ఇల్లందు ఒక అక్కడి నుంచి మాత్రం తొలి ఫలితం అయితే విడుదలయ్యే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అక్కడ చూసుకుంటే మనకి సుమారు 98.30% అయితే ఓటింగ్ నమోదైనట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే ఇప్పుడు మనకున్న సమాచారం మేరకు అయితే ఈ యొక్క 3 ఏరియాలలో అంటే ఇప్పుడు కార్పొరేట్ మినహా 3 ఏరియాలలో కూడా ఏఐటీసీ మరియు ఐఎన్టీయూసీ అయితే గట్టిగా తలపడ్డట్టుగా కూడా చూడవచ్చు. అయితే ఏఐటీయూసీకి ఆ కార్మికుల మద్దతు లభించే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు కార్పొరేట్ కు వచ్చే వరకు మాత్రం కార్పొరేట్ లో ఇటు ఐఎన్టీయూసీ మరియు ఏఐటీసీ అయితే అంటే ఢీకొన్నట్లుగా కూడా అంటే ఒకరి అంటే ఇద్దరు అంటే 2 కార్మిక సంఘాలు కూడా పోటీ పడ్డట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే టీబీజీకి ఎన్నికల్లో అనూహ్యంగా ఈ అంటే వెనకడుగు వేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. అంటే ఇప్పుడు ఐఎన్టీసీ ఏఐటీసీ మధ్యనే పోటీ నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు అంటే ఈ
ఆ 3 ఏరియాలకు సంబంధించి అదేవిధంగా కార్పొరేట్ తో సహా 4కి సంబంధించి ఎన్నికల ప్రక్రియ అయితే ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఇది ఫలితాలు వెలువడడానికి ఇంకొంచెం సమయం అయితే పట్టే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నవీన్.